హలో గుడ్ మార్నింగ్. నేను మార్నింగ్ టిఫిన్ చేస్తున్నా. మార్నింగేలే టిఫిన్ చేసేది. నేను ఉప్మా చేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. ఈజీగా ఉంటుంది నేను చేసే పద్ధతి. ఒకటేమో తాలింపు పెట్టేసి కొంతమంది ఎసరేసేసి చేస్తారు. కొంతమంది రవ్వ ఏంపి పక్కన పెట్టేసి మళ్ళీ ఎసరేసి ఇట్లా ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేస్తారు. నేనైతే ఆ విధంగా చేయను. ముందు తాలింపు మీకు కావాల్సినవి అన్నీ క్యారెట్ అన్నీ మీకు కావాల్సిన తాలింపులు వేసుకొని రవ్వ కూడా దాంట్లోనే ఆయిల్లోనే ఫ్రై చేస్తాను. పోపులో ఫ్రై చేసేసిన తర్వాత పక్కన వేడి నీళ్ళు ఉంటాయి. ఆ వేడి నీళ్ళు తర్వాత ఎసరు ఇందిట్లో పోసేస్తే రవ్వ ఉప్మా రవ్వ అనేది మనకు పొడి పొడిగా వస్తుంది. కొంతమంది ఏం ఏ విధంగా తింటారు, కొంచెం జారు తింటారు. మేమేం పొడి పొడి తింటాము. జారు కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, మనకి నచ్చినది. పోపు సామాన్లు కూడా మెత్తబడకుండా ఉంటాయి. ఎక్కువ టైం తీసుకోదు ఈ ఉప్మా చేయడానికి. అంత శ్రమ పడ అవసరం కూడా లేదు. ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. మాకు నచ్చిద్ది ఈ విధంగా. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చిద్ది.